సముద్ర మథనంలో ప్రారంభమవుతుంది. దేవతలు మరియు రాక్షసులు అమృతం పొందడానికి సముద్ర మథనం చేస్తున్నారు. అలా చేశాక అమృతంతో పాటు ఎంతో మంది దేవతలు ఎన్నో శక్తివంతమైన వస్తువులు వస్తాయి. కానీ వాటి అన్నిటికన్నా ప్రమాదకరమైన హలాహల్ విషం వస్తుంది. ఆ విషాన్ని చూసి అందరూ భయపడి పారిపోతున్నప్పుడు ప్రపంచాన్ని కాపాడడం కోసం ఆ విషాన్ని శివుడు నవ్వుతూ స్వీకరిస్తాడు. అంత ప్రమాదకరమైన విషాన్ని తాగుతున్నప్పుడు ఆయన కంఠం అంతా నల్లగా మారిపోతుంది. అందుకే ఆయనని అప్పటి నుండి నీలకంఠుడు అని కూడా పిలవడం మొదలు పెట్టారు. ఆ విషం ఎంత ప్రమాదకరమైనది అంటే సాక్షాత్తు శివుడు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతాడు. ఆయన శరీరం అంతా మంటలా వేడిగా అయిపోతుంది. అయినా కూడా శివుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ వేడిని చల్లార్చడానికి మొత్తం దేవతలు అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు చంద్రదేవుడు ముందుకు వచ్చి, అయ్యా ప్రభు, నాకు మీ తల మీద ఉండడానికి చోటు ఇవ్వండి. నా నుండి వచ్చే చల్లదనం ఈ విషం నుండి వచ్చే వేడిని చల్లారుతుంది అని అంటాడు. శివుడు సరే చంద్ర అని చంద్రదేవుడిని ఆయన తల మీద పెట్టుకుంటాడు. వెంటనే ఆయన శరీరం అంతా చల్లగా మారిపోతుంది. అయితే శివుడి మెడలో ఉన్న పాము పేరు ఏంటో చెప్పండి